ఈరోజు మన రెసిపీ సరికొత్త బ్రేక్ఫాస్ట్ కుడుముల ఉప్మా. ఏంటి వినడానికే వెరైటీగా ఉందనుకుంటున్నారా? తినడానికి ఇంకా వెరైటీగా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక ఆనియన్స్, కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ఇంకా ఆలుగడ్డ ముక్కలు అన్నీ వేసి ఫ్రై చేయాలి. కొంచెం వేగాక ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు, ఆల్రెడీ మన కుడుముల్లో ఉప్పు కారం అనేవి ఉంటాయి కాబట్టి మీ రుచికి తగినంతగా ఆ వెజిటేబుల్స్కి సరిపోయేంతగా ఉప్పు కారం వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఈ వెజిటేబుల్స్ని కొంచెం మెత్తగా మగ్గనివ్వాలి. ఈ కూరగాయ ముక్కలన్నీ మెత్తబడ్డ తర్వాత మనం కుడుములు ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ అనేది నా ఛానల్లో ఉంది. ఆ కుడుములన్నీ ఇలా పొడిలా చేసుకొని ఆ కుడుముల మిశ్రమాన్ని ఈ వెజిటేబుల్ మిశ్రమంలో కలుపుకొని మూతబెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈ కుడుములు ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది నా ఛానల్లో ఉంది. సో ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి మంచిగా కలుపుకొని వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కుడుముల ఉప్మా. ఖచ్చితంగా చెప్పగలను, ఈ రెసిపీ చాలామందికి తెలియదు. ఇది మేము మా ఇంట్లో చేస్తాము. ఉప్మా తినని వాళ్ళు కూడా ఈ ఉప్మా అయితే ఖచ్చితంగా తింటారు. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.